మూడవదిగా అసలైన మిస్టరీ దేవుని మాస్టర్ ప్లాన్. యూదులు, రోమన్లు ఇదంతా చేస్తుంటే ఆకాశంలో ఉన్న తండ్రి అయిన దేవుడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? తన సొంత కుమారుణ్ణి ఎందుకు కాపాడుకోలేదు? ఇక్కడే అసలైన బైబిల్ మిస్టరీ ఉంది. దేవుడు వాళ్ళను ఎందుకు ఆపలేదు? ఎందుకంటే ఇది ముందుగానే నిర్ణయించబడిన దేవుని మాస్టర్ ప్లాన్. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తాం, దేవుడే ఆయనను సిలువకు అప్పగించాడు. అవును, పాత నిబంధనలో ఆదికాండము 22వ అధ్యాయంలో అబ్రహాము దేవుని మాటకు లోబడి తన సొంత కుమారుడైన ఇస్సాకును బలిగా ఇవ్వడానికి తీసుకువెళ్తాడు. అప్పుడు దేవుని దూత ఆపి ఇస్సాకుకు బదులుగా ఒక గొర్రె పొట్టేలుని ఇస్తాడు కదా. కానీ కల్వరి సిలువ దగ్గర వచ్చేసరికి దేవుడు తన సొంత కుమారుడి శిక్షను ఆపలేదు. ఎందుకంటే మన స్థానంలో శిక్షను భరించడానికి యేసుక్రీస్తే ఆ గొర్రె పిల్లగా మారాడు. పాపం తెలియని ఆయనను మన కోసం పాపంగా చేశాడు. ఆయన నలగగొట్టబడుట యెహోవాకు ఇష్టమాయను అని యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో చూస్తాం. దేవుడు స్వయంగా మేకులు కొట్టలేదు గాని ఆ కిరాతకమైన మరణాన్ని మానవాళి రక్షణ కోసం వాడాడు. దేవుని న్యాయం నెరవేరాలంటే ఆ రక్తం చిందించబడక తప్పదు. అందుకే ఆయన కుమారుణ్ణి మరణానికి అప్పగించాడు.